Last recording this. సో ఇక్కడ వైట్ బోర్డ్ షేర్ చేసుకున్నాం. So first question, MSET. This is MSET Maths. First question. Cot square 15 minus cot square 15 minus 1 by cot square 15 plus 1 is equal to. So options are given: 1 by 2, B root 3 by 2, C 3 root 3 by 4, D root 3 by 4. So these options are given, and this we can write solution. Okay, cot square 15 and n రాయొచ్చు దాన్ని cos square 15 by n రాయొచ్చు sin square 15 minus 1 by cos square 15 by n రాయొచ్చు దీన్ని sin square 15 plus 1 రాయొచ్చా. So this equal to n రాయొచ్చు cos square 15 minus sin square 15 LCM చేస్తే by sin square 15 ఉంటుంది, and divided by cos square 15 plus sin square 15 by sin square 15. So sin square 15 cancel అవుతుంది. మిగిలింది ఏంది? cos square 15 minus sin square 15 by cos square 15 plus sin square 15. So cos square theta plus sin square theta 1 అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఏం రాయొచ్చు, ఓన్లీ డినామినేటర్ల కింద ఇది మొత్తం 1 అయిపోతుంది, ఇది 1. ఓకేనా. సో అప్పుడు ఇక్కడ మిగిలింది ఏంది? cos square 15 minus sin square 15 is equal to దీన్ని ఏమని రాయొచ్చు, cos square 15 minus sin square 15 అంటే cos 15 into cos 15 minus sin 15 into sin 15 రాసినప్పుడు ఇది cos A cos B minus sin A sin B. ఫార్ములా ఏంటి? హలో షణ్ముఖ, కొద్దిగా పావు గంట ఆగి తీసుకుంటా, కాల్ చేస్తాను. ఓకే రైట్. సో ఇదేంటిది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది. అంటే కాస్ ఆఫ్ 15 ప్లస్ 15 ఏ బి రెండు సేమ్ ఉన్నాయి, అంటే కాస్ 30. కాస్ 30 వాల్యూ ఎంత? కాస్ 30 వాల్యూ ఎంత? హౌ మచ్? కాస్ 30 వాల్యూ ఎంత? కాస్ 30 వాల్యూ ఎంత? వినబడుతుందా? కాస్ 30 వాల్యూ ఎంత? సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? బి. నోట్ చేసుకోండి ఇది. రాసుకుంటున్నారా?
completed, sir. Completed? Shirisha, completed? Complete, sir. Okay. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చెప్తాను, డిక్టేట్ చేస్తాను. ఆ ప్రాబ్లంని మీరు రాసుకోవాలి. ప్రాబ్లం డిక్టేట్ చేస్తున్నాను, రాసుకుంటారా? చెప్పండి, సార్. A bag B contains 4 white balls and 2 black balls. A bag B contains 4 white balls and 2 black balls. Full stop. Another bag C contains 3 white balls and 5 black balls. Another bag C contains 3 white balls and 5 black balls. Full stop. Rashara? Okay, now if one ball is drawn randomly, from each bag, then the probability that the 2 balls drawn are both white is, then the probability that the 2 balls drawn are both white is. Okay, now a bag B contains 4 white balls and 4 white balls and 2 black balls. Another bag C contains 3 white balls and 5 black balls. If one ball is drawn randomly from each bag, then the probability that the 2 balls drawn are both white is. Complete అయిందా ఇద్దరిది? రాశారా? ఓకే. సో ఇక్కడ ఆన్సర్స్ రాస్తున్నాను. సో ఇవి ఆన్సర్స్, ఆప్షన్స్. ఇప్పుడు మనకి ఇచ్చింది బ్యాగ్ బిలో ఎన్ని ఉన్నాయట? వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పు శిరీష. వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? శ్రీహర్షిని. 4 white, 3 black. 3నా? బ్యాగ్ బిలో బ్యాగ్ బిలో 4 వైట్ బాల్స్ అని చెప్పాను, 2 బ్లాక్ బాల్స్. అవునా? బ్యాగ్ సిలో 3 వైట్ బాల్స్, 5 బ్లాక్ బాల్స్. సో ఇప్పుడు
ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ బాల్స్ బీయింగ్ వైట్, ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ బీయింగ్, ఏం బాల్స్ కావాలన్నాడు? వైట్ బాల్స్. అంటే 2 బాల్స్ తీశారు దాంట్లోంచి దీంట్లోంచి. ఇప్పుడు దీంట్లోంచి ఒక్క బాల్ తీశారు, దీంట్లోంచి ఒక్క బాల్ తీశారు. ఇవి 2 కూడా ఏం బాల్స్ కావాలి? వైట్ కావాలి. అంటే దీంట్లో ఎన్ని వైట్ బాల్స్ ఉన్నాయి? ఫస్ట్ బ్యాక్ బీలో ఎన్ని ఉన్నాయి వైట్ బాల్స్? బ్యాక్ బీలో ఎన్ని ఉన్నాయి? 4 4 white sir. balls. 4 బై టోటల్ బాల్స్ ఎన్ని? 4 ప్లస్ 2 అంటే వైట్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఇది బ్యాక్ బీ నుంచి. దీంట్లో 3 వైట్ బాల్స్ ఉన్నాయి. సో ఇంటూ 3 బై 3 ప్లస్ 5 టోటల్ బాల్స్ ఎన్ని? 8. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే 4 2s, 4 1s, 3 1s, 3 2s. సో ప్రాబబిలిటీ ఏమవుతుంది? 1/4. 1/4. 1/4 రాసుకోండి. కంప్లీట్ అయిందా? మాట్లాడతలేరు మీరు ఏంటి? కంప్లీట్ సార్. మరి చెప్తా అయిపోతుంది కదా, టైం వేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. ఏ డై ఈజ్ రోల్డ్ 5 times. డై డిఐఈ అన్నాడు ఇక్కడ. ఏ డై ఈజ్ రోల్డ్ 5 times. డై అంటే పాచిక. ఏ డై ఈజ్ రోల్డ్ 5 times. Full stop. Getting an odd number in one trial. Getting an odd number in one trial. A die is rolled 5 times. Getting an odd number in one trial is considered as a success. Is considered as a success. అంటే odd number వచ్చే ట్రయల్ ని సక్సెస్ అన్నారు. Getting an odd number in one trial is considered as a success. Full stop. Next, full stop తర్వాత the variance of the distribution of success is. The variance of the distribution of the success is. అంటే దీనికి వేరియన్స్ కనుక్కోమన్నారు. అంటే ఒక డైని 5 times రోల్ చేశారు. రోల్ చేసినప్పుడు దాంట్లో ట్రయల్ గా ఆడ్ నెంబర్స్ పడతాయి కదా. డై మీద ఎన్ని ఫేసెస్ ఉంటాయి చెప్పండి? ఎన్ని చుక్కలు ఉంటాయి డై మీద? మొత్తం ఎన్ని ఉంటాయి? 6 faces. 6 ఫేసెస్ ఉంటాయి. 6 లో దాన్ని 5 times వేసినప్పుడు దానికి ఏమవుతుంది? ఆడ్ నెంబర్ వచ్చే ఛాయిస్ సక్సెస్ అన్నాడు.
అంటే ఏ చాయిస్ ఫెయిల్యూర్ అవుతుంది? ఆడ్ నెంబర్ కాకుండా ఈవెన్ నెంబర్ పడతాయి కదా, అది ఫెయిల్యూర్. అర్థమైందా? సో ఇప్పుడు మనము ప్రాబబిలిటీ తీసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఏ 8/3, బి 3/8, సి 4/5 and D this is 5/4. ఇప్పుడు ప్రాబబిలిటీ తీసుకుందాం. P is equal to probability of getting odd. Getting odd. Getting odd నంబర్ అంటే ఒక డైని 5 టైమ్స్ రోల్ చేసినప్పుడు ఫస్ట్ టైం 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3, 4 అండ్ 5. ఇప్పుడు 5 టైమ్స్ తీసుకున్నప్పుడు దీంట్లో ఆడ్ నెంబర్స్ ఎన్నిసార్లు ఉన్నాయి చెప్పండి? అంటే 5 టైమ్స్ అన్నట్టు కదా. ఇంకోటి ఏం తీసుకుందాం ఇక్కడ, దీన్ని 5 టైమ్స్ చేసినప్పుడు మనకు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఇక్కడ 6 ఫేసెస్ ఉంటాయి కదా దీనిలో. 1 2 3 4 5 6 1 కనీసం ఎన్నిట్లో వస్తుంది కదా. ఓకే, ఓకే. సో ఇప్పుడు 1, 3, 5 అని వస్తుంది. ఎన్నిట్లయినా కనీసం ఇప్పుడు గెట్టింగ్ ఆడ్ నెంబర్స్ అంటే దీనిలో 1 3 5 వస్తాయి కాబట్టి 3 టోటల్ 6 అది. ఇంకోటి ఒకవేళ గెట్టింగ్ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 2 4 6 ఉంటాయి, అంటే 3/6 అవుతుంది ఈవెన్ నెంబర్స్. అంటే ఇదేమో ఆడ్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ, దిస్ ఈస్ ఈవెన్ నెంబర్ వచ్చే ప్రాబబిలిటీ. దెన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వేరియన్స్ కి ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n ఇంటూ పి ఇంటూ క్యూ. ఎన్ అంటే ఎన్ని టైమ్స్ చేశారు, ఎన్ని టైమ్స్ రోల్ చేశారు, ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. సో 5 ఇంటూ 3/6 ఇంటూ 3/6. ఇది 3 2 3 3 1 3 2 3 1. సో 5 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 5/2 2 4. సో ప్రాబబిలిటీ వేరియన్స్ ఎంత అవుతుంది? 5/4 అవుతుంది. 5/4. నోట్ చేసుకో. Completed, sir. Completed. Okay. Shirisha, yours. Complete, sir. Complete. Okay. So next question రాసుకోండి. If the points 2, 3 అంటే ఇక్కడ if the points 2, 3 and k, -2 are conjugate with respect to the circle
or conjugate with respect to the circle. Conjugate with respect to the if the points ఏమైంది ఇది పెన్ను కనిషం if the points 2, 3 ఇంకోటి ఏంది k, -2 or conjugate with respect to circle. With respect to the circles, ఆ సర్కిల్స్ రాసుకోండి. విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్, అది సర్కిల్ ఒకటే సర్కిల్ కి కాంజుగేట్ పాయింట్స్ అవి x² + y² - 2x + 4y - 2 it is equal to 0. Then k is equal to, then ఏం కనుక్కోమన్నాడు k వాల్యూ. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ 8, సెకండ్ ఆప్షన్ 6, 4 and 3. సో ఇప్పుడు కాంజుగేట్ పాయింట్స్ తీసుకోమంటే దీనికి మనం ఏం చేస్తామంటే సర్కిల్ కి కాంజుగేట్ ఈక్వేషన్ ఏంటిది S12 is equal to 0. సో S12 అనేది రాయాలి. S12 అంటే ఏమవుతుంది x² లో S12 ఎట్లా రాస్తాము x1 × x2. 2 పాయింట్స్ తీసుకుందాం, ఇది x1 y1 x2 y2 ఓకేనా. సో x1 x2 ప్లస్ y1 y2 మైనస్ 2x అంటే ఏం రాద్దాం దీన్ని x1 ప్లస్ x2 ప్లస్ దీన్ని 2 × 2y గా రాయాలి. ఎందుకు 4y ఉంది ఇక్కడ అంటే 2 × 2y అంటే ఏంది 2 × y1 ప్లస్ y2. 2 × 2y అంటే 4y అవుతుంది -2 = 0. సో ఇప్పుడు ఈ పాయింట్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 అంటే ఎంత ఉంది, వాట్ ఇస్ ద వాల్యూ 2. x2 ఎంత ఉంది k ప్లస్ y1 3 × y2 -2 మైనస్ x1 ప్లస్ x2 2 ప్లస్ k ప్లస్ 2 × y1 ప్లస్ y2 దట్ ఈస్ 3 ప్లస్ -2 it is equal to 0. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని రాస్తే ఇక్కడ ఏమవుతుంది 2 × k 2k and this is -6 and this is -2 -k and ఇక్కడ 2 ఇక్కడ 3 ప్లస్ ఇంటూ -2 -2 3 -2 ఎంత ఇది 1 అవుతుంది అంటే 2 × 1 2 ప్లస్ 2 ఇది -2 = 0. సో +2 - 2 0 అండ్ ఇక్కడ 2k ప్లస్ k 2k - k ఏమవుతుంది k -6 -2 ఏమవుతుంది -8 = 0. సో k = ఏమవుతుంది k = what k = ఎంత how much 8. k value 8. సో నోట్ చేసుకోండి ఇది. అర్థమైందా?
Complete, sir. Complete? Okay. Next question. If the line y equal to mx plus c, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద లైన్ y equal to mx plus c is tangent to the circle is tangent to the circle. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 16. Then m is equal to what? Then m is equal to find out చేయాలి. సో ఆప్షన్స్ a plus or minus 1/4 root of c minus 16, b plus or minus 1/4 root of c square minus 16, c plus or minus 1/c under root of c square plus 16, d plus or minus 1/16 into c square minus 16. దీనికి సొల్యూషన్ ఫస్ట్ మనకు లైన్ ఇచ్చాడు. ఏం లైన్ అది? y equal to mx plus c is a line tangent. y equal to mx plus c is tangent to the circle, is tangent. సో అప్పుడు ఏ సర్కిల్ కి అది టాంజెంట్? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 16. సో మనకు కండిషన్ ఉంది, టాంజెంట్ అయినప్పుడు కండిషన్ ఏంటి? c స్క్వేర్ ఈక్వల్ టు ఒక సర్కిల్ కి టాంజెంట్ అయినప్పుడు c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ m స్క్వేర్. ఈ సర్కిల్ ఏంది? దేంతో కంపేర్ చేయాలి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ తోటి కంపేర్ చేయాలి. సో ఇప్పుడు దీని నుంచి చూస్తే మనకు a స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది? కంపేర్ చేస్తే చెప్పండి, a స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది? హౌ మచ్ ఇస్ ద వాల్యూ a స్క్వేర్? a స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది? కంపేర్ చేస్తే a స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది? 16, sir. ఎస్ 16 ఉంది. సో అప్పుడు మనము కండిషన్ లో అప్లై చేద్దాం. c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే 16 ప్లస్ a స్క్వేర్ అంటే 16 ఇంటూ దట్ ఈస్ m స్క్వేర్. సో ఇక్కడ మనం దీని నుంచి 16 ని కామన్ తీద్దాము, అప్పుడు 1 ప్లస్ m స్క్వేర్ అవుతుంది. సో ఇట్ ఈస్ c స్క్వేర్. సో 1 ప్లస్ m స్క్వేర్ ఈక్వల్ టు మనకు c స్క్వేర్ బై 16 అవుతుంది. ఆ 16 ఇటు వస్తాయి. సో m స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ బై 16 మైనస్ 1 అవుతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు దీన్ని? అండర్ రూట్ ఆఫ్ c స్క్వేర్ బై 16 మైనస్ 1. ఓకేనా? సో దీని నుంచి మనం ఎల్సిఎం చేస్తే అండర్ రూట్ ఆఫ్ c స్క్వేర్ మైనస్ 16 బై రూట్ 16 అవుతుంది. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రూట్ 16 అంటే ఎంత? 1/4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ c స్క్వేర్ మైనస్ 16. అంటే ఇప్పుడు ఏంది ఆన్సర్? m వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 1/4 అండర్ రూట్ ఆఫ్ c స్క్వేర్ మైనస్ 16. సో ఆన్సర్ ఏదవుతుంది ఇప్పుడు?
Option B. ఆప్షన్ బి. అర్థమైందా శిరీష? అర్థమైంది సార్. శ్రీహర్షిని ఓకేనా? Yes, sir. అర్థమైంది సార్. ఇప్పుడు ఒక లైన్ టాంజెంట్ టు ద సర్కిల్ కావాలంటే కండిషన్ ఏంటి? సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ అయిందా? మరి చెప్తలేరు, కాలే రాసుకున్నారా? కంప్లీటా? సో నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి మీరు. The product of the length of the perpendiculars. The product of the length of the perpendiculars from the origin. చెప్తున్నాను రాసుకోండి, ఇక్కడ రాస్తున్నాను. The product of the length of the perpendiculars from the origin to the pair of lines is, అంటే దాని product of the to the pair of lines, ఆ pair of lines ఏంటిది ఇచ్చాడంటే x square plus 3y square plus 4xy minus 4x minus 10y plus 3 equal to 0. ఇవి పేర్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు. ఈ పేర్ ఆఫ్ లైన్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ప్రోడక్ట్ ఫైండ్ అవ్వాలి. ప్రోడక్ట్ అంటే ఏంటి? శిరీష, ప్రోడక్ట్ అంటే ఏంటి? శ్రీహర్షిని, ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంటి? ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దేని నుంచి? విచ్ పాయింట్? ఏ పాయింట్? ఏ పాయింట్ ఇచ్చారు అక్కడ? From the origin. ఫ్రమ్ ద అని ఇచ్చాడు. దేని నుంచి? Origin, sir. ఏంటమ్మా? ఫ్రమ్ ద పాయింట్, విచ్ పాయింట్? ఆర్జిన్ అని ఇవ్వలేదా? ఫ్రమ్ ద ఆర్జిన్ అని ఇచ్చాడా లేదా? సో ఈ గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ని నేను ఎట్లా రాస్తున్నానంటే x ప్లస్ y మైనస్ 3, అంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. ఈ ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేస్తాము? ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే x ప్లస్ వై మైనస్ 3 అండ్ x ప్లస్ 3y మైనస్ 1, ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది? మనకు ఈ పేర్ ఆఫ్ లైన్ వస్తుంది.
సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే ఇట్లా అయితే ఇవి రెండు, ఇదొక పర్పెండిక్యులర్, ఇదొక పర్పెండిక్యులర్. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్, ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏంటి, దేని నుంచి, ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏంటి, ఆరిజిన్ అంటే 0, 0. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, పర్పెండిక్యులర్ ఎక్స్ బదులు 0 ఈ ఫస్ట్ పర్పెండిక్యులర్ లో, ప్లస్ y ఆల్సో 0 -3 బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1, y కోఎఫిషియంట్ 1 ఉంది. సో పర్పెండిక్యులర్ 1² + 1² ఇది ఇంటూ దిస్ ఈస్ 0. ఎక్స్ అంటే ఒక 0 తీసుకోవాలి, y అంటే 0. అంటే ఆరిజిన్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. 0 + 3 × 0 -1 మాడ్యులస్ బై అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ x + 3y కదా, దీని కోఎఫిషియంట్ 1, ఇది 3 ఉంది, అంటే 1² + 3². సో ఇది ఏమవుతుంది, -3 అంటే 3 అవుతుంది పాజిటివ్, బై అండర్ రూట్ ఆఫ్ 1² + 1 అంటే 2 అవుతుంది, 1 + 1 ఇంటూ ఇది -1 అవుతుంది. 0 - 3 × 0, 0 + 3 × 0, 0నే. సో -1 అంటే ఇది 1, 2/220. ఎంత అవుతుంది, 4 అవుతుంది ఇక్కడ. అంటే దీన్ని 3 × 1 = 3 బై ఇది √4 వాల్యూ 2 అవుతుంది, 2 ఇంటూ ఇక్కడ √2. సో ఆన్సర్ ఎంత, ఇప్పుడు దీంట్లో ఆన్సర్ ఏదవుతుంది, ఏది ఇవ్వలేదా సార్ సో √10 కదా సార్. ఇక్కడ 9 అవుతుంది అమ్మా, అది ఇక్కడ 9 అవుతుంది. అంటే ఎంత, 10 అంటే ఇక్కడ ఏమవుతుంది, √2 × √10 అంటే ఎంత, √20. అంటే ఆన్సర్ ఎంత, 3/√20. సో ఏది ఆన్సర్ ఇప్పుడు ఇక్కడ, ఫస్ట్ది ఏ. ఓకేనా, ఓకే సార్. ఓకే. నెక్స్ట్ అంటే అది ఒకటి ఫ్యాక్టరైజ్ ఒకటి చేసుకోవాలి మీరు, ఈక్వేషన్ ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కంప్లీట్ అయిందా, Complete, sir. కంప్లీట్ గా, ఓకే. ఓకే, సో ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ y = cos inverse hyperbolic cos inverse tan hyperbolic x plus sin hyperbolic sin 6x. So then dy/dx is, then ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, dy/dx is, అంటే దీన్ని dy/dx చేయాలి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎట్లా అంటే, ఇక్కడ బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేద్దాం. దీన్ని బోత్ సైడ్స్ ఏం చేద్దాము, డిఫరెన్షియేటింగ్. సో దీని ఆన్సర్స్ ఏమి ఇచ్చారంటే, ఆన్సర్స్ పెద్దగా ఉన్నాయమ్మా. ఆన్సర్స్ పెద్దగా ఇచ్చే బదులు నేను డైరెక్ట్ ప్రాబ్లం చెప్తాను, ఓకేనా. సో dy/dx is equal to d/dx ఆఫ్ ఏం రాద్దాము, కాస్ ఇన్వర్స్ tan hyperbolic x ప్లస్
sin hyperbolic 6x sin 6x ఇది రాసుకోవాలి. ఇప్పుడు మీకు cos inverse x కి డిఫరెన్షియేషన్ తెలుసు కదా, చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ cos inverse x? cos inverse x కి డిఫరెన్షియేషన్ ఏంటి? డిఫరెన్షియేషన్ ఆఫ్ cos inverse x d by dx ఫార్ములా చెప్పు శిరీష. cos inverse x కి డిఫరెన్షియేషన్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై cos inverse x కి ఏముంది? డిఫరెన్షియేషన్ ఏంటి? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకు దీని ప్రకారంగా తీసుకుంటే 1 మైనస్ tan హైపర్బాలిక్ స్క్వేర్ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ tan హైపర్బాలిక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఓకేనా? ఇక కాస్ సైన్ హైపర్బాలిక్ ఎక్స్ ఏంటి డిఫరెన్షియేషన్? సైన్ హైపర్బాలిక్ ఎక్స్ దీనికి ఇప్పుడు దీనికి ఇక్కడ ఇట్లా వస్తుంది. దీని డిఫరెన్షియేషన్ 1 మైనస్ మీకు tan హైపర్బాలిక్ స్క్వేర్ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ 1 tan హైపర్బాలిక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సైన్కి ఏమొస్తుందంటే కాస్ హైపర్బాలిక్ సైన్ ఎక్స్ సైన్ 6x ఇంటూ కాస్ 6x అని వస్తుంది. సో దీని నుంచి రాస్తే డివై బై డిఎక్స్ రాసుకుంటే ఇది మైనస్ 1 బై ఇక్కడ tan హైపర్బాలిక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అంటే ఇక్కడ కాస్ హైపర్బాలిక్ ఎక్స్ అని వస్తుంది మైనస్ 1 బై ఇక్కడ ప్లస్ ఇది 6 ఇంటూ ఇక్కడ ఈ లాస్ట్ది ఏమవుతుందంటే 6 ఇంటూ కాస్ హైపర్బాలిక్ ఎక్స్ ఇది 6 కాస్ 6x ఇంటూ కాస్ హైపర్బాలిక్ సైన్ 6x అని వస్తుంది ఇక్కడ. సో ఇది సొల్యూషన్లో ఉంటుంది. ఓకేనా? ఈ కొద్దిగా డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీ అయితే. ఓకేనా? రాసుకున్నారా? హలో, నోట్ చేసుకున్నారా? Yes, sir. Completed, sir. ఓకే. శిరీష నీది? Complete, Hello? sir. కంప్లీట్. Complete. ఓకే, ఇంకొక క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు. ఓకే, సో ఇఫ్ 2 కామా మైనస్ 1 కామా 2 if 2 comma minus 1 comma 2 and k comma minus 3 comma minus 5 are the triads
of direction ratios of two lines and the angle between the lines is 60 degrees, then 60 degrees then ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. నా రైటింగ్ అర్థమవుతుందా మీకు? రైటింగ్ అర్థమవుతుందా? Okay, sir. So first option k square minus 56k minus 208 equal to 0. So second option 5k square minus 110k plus 112 is equals to 0. So third option 7k square minus 112k minus 110 is equals to 0. And D option 7k square minus 112k plus 110 is equals to 0. అంటే ఇక్కడ ఇచ్చింది ట్రయాడ్స్ ఇచ్చారు. దిస్ ట్రయాడ్స్ అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏముంది చెప్పు శ్రీహర్షిని? ఫస్ట్ పాయింట్ ఏముంది? ఏ ఈక్వల్ టు 2, 2, minus 1, 2. సో దీన్ని మనము వెక్టార్ గా రాసుకోవాలి. వెక్టార్ గా ఎట్లా రాస్తాం దీన్ని? 2i minus 1j plus 2k ఇది వెక్టార్ గా రాసేయాలి కోఎఫిషియెంట్స్ గా. నెక్స్ట్ బి అనే పాయింట్ ఎంత ఉంది శిరీష? బి పాయింట్ చెప్పు శ్రీహర్షిని. k, minus 3, minus 5. సో దీన్ని ఇట్లా వెక్టార్ గా రాయాలి. ఏది? ki minus 3j minus 5k. ఇప్పుడు మనకు ఫార్ములా ప్రకారంగా మనకు ఒకటి డాట్ ప్రోడక్ట్ తెలుసు. ఏ డాట్ బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా. సో ఇప్పుడు ఈ రెండింటిని డాట్ ప్రోడక్ట్ చేద్దాం. ఏది? 2i minus j plus 2k డాట్ ప్రోడక్ట్ ki minus 3j plus minus 5k. It is equal to of a అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే దాని కోఎఫిషియంట్ ఓకేనా? అంటే 2 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఏమవుతుంది? కే స్క్వేర్ minus 3 హోల్ స్క్వేర్ minus 5 ప్లస్ 5 -5a. సో కే స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ -5 హోల్ స్క్వేర్ ఓకేనా? ఇంటూ కాస్ థీటా అన్నాడు. కాస్ థీటా ఎంత ఇచ్చాడు? డిగ్రీస్ ఎన్ని డిగ్రీస్ ఇచ్చాడు? కాస్ వాల్యూ థీటా ఎన్ని డిగ్రీస్ ఇచ్చాడు? 60 degrees. 60 అంటే ఇంటూ కాస్ 60 అని రాద్దాం. సో ఇప్పుడు ఇది అండర్ రూట్ ఆఫ్ ఇది 2 స్క్వేర్ అంటే 4 -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 1 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది? 5 ప్లస్ 4 9. ఇది √9 ఇంటూ ఇది కే స్క్వేర్ ఇక్కడ -3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ 25 ఓకేనా? అంటే కే స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 9 అంటే ఎంత? 30. కే స్క్వేర్ ప్లస్ 34. ఇట్ ఈస్ ఇంటూ ఏముంది ఇక్కడ? కాస్ 60 అంటే 1/2. సో దీని వాల్యూ
√9 అంటే 3, ఈ ఇంటూ 1/2 ఉంది కదా, 3/2 అని రాద్దాం. ఇక్కడ ఇంటూ √k² ప్లస్ 34 అని రాద్దాం. సో ఇక్కడికి రాసిన తర్వాత మనం ఇటు సైడ్ డాట్ ప్రోడక్ట్ చేద్దాం. ఈ 2i డాట్ ఇదంతా ki అంటే 2i డాట్ k అంటే 2k. ఇక్కడ -1 డాట్ ప్రోడక్ట్ 3 -1 ఇంటూ -3 ఏమవుతుంది, +3 అవుతుంది. ఈ +2 ఇంటూ -5 ఏమవుతుంది, -10 అవుతుంది. ఓకేనా? అంటే లెఫ్ట్ సైడ్ 2k ప్లస్ 3 - 10. ఓకేనా? అంటే ఇది ఇప్పుడు ఇక్కడ పైన రాసేస్తాను, ఇక్కడ ప్లేస్ లేదు, సైడ్ రాస్. సో ఇక్కడ రాస్తున్నాను 2k ప్లస్ 3 - 10 అంటే ఎంత శ్రీహర్షిని? 2k 3 - 10 అంటే -7. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 3/2 ఇంటూ √k² ప్లస్ 34. సో దీనికి వేరే కలర్ తీసుకున్నాం, కలర్ వేరే తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ 2ని మల్టిప్లై చేద్దాం. సో ఈ 2 మల్టిప్లై అవుతుంది అంటే 2 ఇంటూ కన్వైందా 2 ఇంటూ 2k - 7 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ √k² ప్లస్ 34. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాం, దీన్ని బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయాలి. చేయండి, స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ చేస్తే మనకు దీనిలో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. చేయండి, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసి దాన్ని షిఫ్ట్ చేయండి, ట్రాన్స్పోజ్ చేయండి. చేస్తారా శిరీష? చెప్పన్నా. చేస్తాం సార్. ఇప్పుడు ఇక్కడ వరకు రాసుకున్నారా మీరు? రాసుకుంటే నేను చెప్పేస్తాను. కంప్లీట్ అయిందా? ఇస్తాం. నువ్వు శిరీష? హలో, కంప్లీట్ అయిందా? తీసేయన్నా, పేజ్ తీసేయన్నా. హలో, కంప్లీట్. మరి ఈమె మాట్లాడతలేదు. శిరీష, శిరీష కంప్లీట్ సార్. మరి చెప్తలేవు, అదే చూస్తున్నా. సో ఇక్కడ 2 ఇంటూ 2k - 7 ఈజ్ ఈక్వల్ టు మనకేముంది 3 ఇంటూ √k² ప్లస్ 34 అని ఉంది. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేద్దాం. స్క్వేరింగ్ చేస్తే దీనికి ఏమవుతుంది, 2² అంటే 4 ఇంటూ 2k - 7 హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇటు స్క్వేర్ 3 అవుతుంది. 3² అంటే 9. దీనికి స్క్వేర్ రూట్కి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే k² ప్లస్ 34 వస్తుంది. సో ఇక్కడ 4 ఇంటూ 2k, ఆ 4 ఇంటూ ఇది a - b హోల్ స్క్వేర్ అంటే 4k² - 2ab అంటే 2 2 ఇక్కడ 4, ఇది 28k ప్లస్ 7 7 49 ఈక్వల్ టు 9 ఇంటూ k² ప్లస్ దీన్ని 9 ఇంటూ 34 ఎంత చెప్పండి, మల్టిప్లై చేసి. 9 ఇంటూ 34 286 సార్. 286 9 4 36 3 9 3 27 306. 306 వస్తుంది. సో 306. ఇప్పుడు దీన్ని 16k² మైనస్ 4 ఇంటూ 28 ఎంత, 4 ఇంటూ 28 112k ప్లస్ 4 ఇంటూ 49 ఎంత, తొందరగా
4 into 49. 196. 196. So equal to 9k square plus 306. So ఇప్పుడు ఇది మొత్తం ఇటు షిఫ్ట్ చేద్దాం. 16k square minus 112k and plus 196 minus 9k square minus 306 is equal to 0. 16k square నుంచి 9k square పోతే ఎంత? 7k square. ఇది మైనస్ 112k అట్లాగే రాద్దాం. మైనస్ 112k అండ్ ప్లస్ 196 మైనస్ 306. చెప్పండి, 306 నుంచి 196 తీసేయండి. Minus 110. Minus 110. So minus 110 is minus 110 is equal to 0. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? మరి నేను మీకు రాయించిన ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి. ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? ఉందా ఆప్షన్స్ లో? రాసుకున్నారా మీరు? Option D, sir. ఆప్షన్ B. బీనా? B, sir. ఆప్షన్ డి ఏం రాసుకున్నా చూడండి. 7k square minus 112k plus 110 ఉంది. ఇక్కడ మైనస్ 110 ఉంది. ఆప్షన్ సి ఏముంది చూడండి. శిరీష, ఆప్షన్ సి ఇచ్చాడు. 7k square minus 112k minus 110 ఈక్వల్ టు 0. ఓకేనా? ఆన్సర్ ఏది మరి? Option C, sir. ఆప్షన్ సి. ఓకే, అర్థమైందా మీకు? శిరీష అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇవాటికి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. మీరు ఈవినింగ్ వింటా అంటే ఈవినింగ్ కూడా చెప్తాను నేను. ఒకసారి ట్రై చేద్దాం.